హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటంటే ఈరోజు మనం తీసుకున్న జాయ్‌స్టిక్ అనేది ఈ కొత్త జాయ్‌స్టిక్ ముందుగా మనం తీసుకున్న జాయ్‌స్టిక్ ఇది నైట్రో జాయ్‌స్టిక్. ఈరోజు ఇది ఎలా వర్క్ అయితుంది, ఎలా కనెక్ట్ చేయాలి అన్నీ మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈ జాయ్‌స్టిక్ ఏందంటే మనకిచ్చినప్పుడు ఈ జాయ్‌స్టిక్‌తో పాటు మనకి కేబుల్ అనేది ఇచ్చాడు. కాబట్టి మనకి కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి. లేదంటే మనం దీనికి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్‌తో కనెక్ట్ చేసి మనం గేమ్ ప్లే చేయాలన్నమాట. ఇప్పుడు ఈ గేమ్ ప్లే చేయడానికి మనం బ్లూటూత్ కనెక్ట్ చేయాలి. మనకి పీసీ ద్వారా కనెక్ట్ చేయాలంటే పీసీకి బ్లూటూత్ డాంగిల్ అని ఉంటది. మనకు దొరుకుతుంది ఎంత 250, 300 దొరుకుతుంది. ఆ డాంగిల్ మీద పెట్టుకొని దానికి ఈ కంట్రోలర్ అనేది కనెక్ట్ చేసుకొని మీరు ఆడుకోవచ్చు. లేదు అంటే నేను ఈరోజు మీకు ల్యాప్‌టాప్‌తోని ఎలా కనెక్ట్ చేయాలి, ల్యాప్‌టాప్‌తో ఎలా ఆడాలి అని నేను చూపిస్తాను. దాంతో పాటుగా మనం ల్యాప్‌టాప్‌తో మనం కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా ఇది వర్క్ అయితుంది, గేమ్ అనేది ఎలా ఆడవుతుంది అని చూపిస్తాను. ఇంతే కాకుండా ఈ ల్యాప్‌టాప్ కూడా మనం టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. అది కూడా చూడండి వీడియో. మనం ల్యాప్‌టాప్‌లో అయితే చిన్న స్క్రీన్ వస్తుంది. కాబట్టి మనం పెద్ద స్క్రీన్‌లో ఆడాలనుకున్నప్పుడు ల్యాప్‌టాప్ నుంచి మన టీవీ కనెక్ట్ చేసి, ఆ టీవీతో మనం ఈ గేమ్ కంట్రోల్‌తోని ఎలా ప్లే చేస్తాం, ఎలా ఆడుకోవాలని చెప్పి చూడొచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్ కనెక్ట్ దిస్ వీడియో. ఇప్పుడు ముందుగా మనకొచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ల్యాప్‌టాప్ ఉంది. ముందుగా ఇక్కడ ఉన్న నేను ఇది హోమ్ బటన్‌ని క్లిక్ చేస్తున్నాను. చూడండి బ్లింక్ అవుతుంది లైట్‌లన్నీ మీకు బ్లింక్ అవుతున్నాయి. ఓకే. మనకిక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే అది కనెక్ట్ అవ్వడానికి ట్రై అవుతుంది. ఇప్పుడు ముందుగా మన ల్యాప్‌టాప్‌లోనే మనకి బ్లింక్ అవుతుంది కాబట్టి మనం ల్యాప్‌టాప్‌లోనే మనం బ్లూటూత్ ఆప్షన్ మనం చూడాలి. చూడండి ఫ్రెండ్స్ మనకిప్పుడు ముందుగా మనకిక్కడ బ్లూటూత్ ఆప్షన్ మనకుంటుంది. చూడండి బ్లూటూత్ ఆన్‌లోనే ఉంది. రైట్ క్లిక్ చేసి నేను సెట్టింగ్స్‌లోకెళ్తున్నాను. ఇదిగో ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ చూపించాలి మనకి. ఫస్ట్‌గా మనకి యాడ్ బ్లూటూత్ డివైస్ నేను సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్స్‌బాస్ వైర్‌లెస్ కంట్రోలర్. ఈ వైర్‌లెస్ కంట్రోలర్ అని చెప్పి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జాయ్‌స్టిక్ అనేది సేమ్ ఎక్స్‌బాస్‌లా ఉంటుంది మనకి గేమ్ కంట్రోల్. చూడండి యువర్ డివైస్ రెడీ టు గో. కనెక్ట్ అయింది మనకి డివైస్ అనేది మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి బ్లింకింగ్ కూడా అయిపోయింది. వన్స్ కనెక్ట్ అవ్వకముందే మనకు బ్లింక్ అవుతూ వచ్చింది. అంటే కనెక్షన్ కోసం. వన్స్ కనెక్ట్ అవుతే ఏదైనా సరే మనకి బ్లింకింగ్ అనేది ఆగిపోయిందనమాట. ఇప్పుడు నౌ స్టార్ట్ డివైస్ ఈస్ రెడీ టు గో. ఇప్పుడు కంట్రోలర్ మనకు రెడీ అయింది. ఇప్పుడు మనం గేమ్ అనేది ఎట్లా ఆడతాం ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. లెట్స్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్. ఈ మనకి గేమింగ్ అనేది అన్నీ నేను ఈ హార్డ్ డిస్క్‌లోనే డ్రైవ్ చేస్తుంటాను. ఇది వచ్చేసి 2 టీబీ హార్డ్ డిస్క్ నేను. ఇది తీసుకొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఈ హార్డ్ డిస్క్‌లో నేను అన్ని గేమ్స్ అని సేవ్ చేస్తుంటాను. మనకి ల్యాప్‌టాప్ అనేది స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, నేను ఈ హార్డ్ డిస్క్ టు ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసి, ల్యాప్‌టాప్ టు టీవీకి ఈరోజు నేను కనెక్ట్ చేసి ఆడబోతున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. మీరు కూడా చూడండి. ఎలా వర్క్ అయితే మనం ఎలా చూస్తామో డిస్‌ప్లే వర్క్ అని చెప్పి గేమ్స్ అని మనం చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యూఎస్‌బీ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. వన్స్ యూఎస్‌బీ మనం కనెక్ట్ చేసిన తర్వాత అందులో మన గేమ్స్ ఏమి ఉన్నాయో, ఏం ఆడాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఆడదాము. ఇప్పుడు వన్స్ కనెక్ట్ చేసాము. అక్కడ మనకి చూడండి ఇప్పుడు మనకి పాపప్ వచ్చింది. అదే బ్యాకప్ అనేది కనెక్ట్ అయినట్టు. వన్స్ ఇప్పుడు మనకి కనెక్ట్ అయిన తర్వాత మనం సెర్చ్ చేస్తున్నాము గేమ్స్ ఎక్కడున్నాయని చెప్పి అది ఓపెన్ చేసి. మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే గేమ్ ఫోల్డర్‌లోకి వెళ్ళాము. వెళ్ళి ఏ గేమ్ బాగుంటుందని చెప్పి మనం సెలెక్ట్ చేసి ఒక 5 గేమ్స్ చూసుకుందాం. దాన్ని బట్టి మనకు వైబ్రేషన్స్ ఎలా ఉంటుంది, ఆ జాయ్‌స్టిక్ ఎలా వర్క్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే 5 గేమ్స్‌లో బాగా నీకు వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి ఎంతవరకు మనం కీస్ ఎలాగా వాడుతున్నాము దాన్ని బట్టి మనం ఓకే ఇది ఎంతవరకు వర్కబుల్ అని చెప్పి మనకు తెలుస్తుంది. వన్స్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గేమ్ అనేది ఓపెన్ చేస్తున్నాము. టెక్కన్ గేమ్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. వన్స్ గేమ్ ఓపెన్ అయ్యి లాంచ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది ఎట్లా వర్క్ అవుతుందని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్ ఆన్ చేస్తున్నాను. ఇదేంటంటే కనెక్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఇది మనకి ఓకే. ఇది మనకి బ్లూటూత్ అనేది కనెక్ట్ కాలేదు. ఇందాక మనం సిస్టమ్ దగ్గర కనెక్ట్ చేసాం కదా, అది డిస్కనెక్ట్ అయిపోయింది. సో నేను మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్నాను.
ఎందుకంటే మనకి ఇక్కడ మనం ల్యాప్టాప్ మనం చూసినప్పుడు కనెక్షన్ ఆప్షన్ చూపిస్తుంది, కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ అని చెప్పి ఇక్కడ చూపించట్లేదు. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను అది ఏదైతే కనెక్ట్ చేస్తానో అది రిమూవ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా వర్క్ అవుతుందని చెప్పి. నేను మళ్ళీ వెళ్తున్నాను, చెక్ చేస్తే మళ్ళీ అంటే నేను అదే కనెక్ట్ ఆప్షన్ లేదు కదా, ఉందా అని చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. ఎట్లయినా సరే నేను రిమూవ్ చేయాలనుకుని ఇంకా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ ఫస్ట్ మీకు చూపించిన ప్రాసెస్ ప్రకారమే నేను మళ్ళీ ఆ డివైస్ అనేది యాడ్ చేసి నేను ఇప్పుడు కనెక్ట్ చేయబోతున్నాను దాన్ని. బ్లూటూత్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఇందాక ఎట్లా కనిపించిందో ఎక్స్బాక్స్ కంట్రోల్ అని చెప్పేసి సేమ్ అదే మనకి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది, ఎందుకంటే దాని ఐడెంటిటీ అదే. మనం దాని మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడమే. ఎస్, ఇప్పుడు డివైస్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్లూటూత్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, కనెక్ట్ అయినట్టు మనకు కనిపిస్తుంది, ఎక్స్బాక్స్ కంట్రోల్ కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం రెడీ టు గో ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మన గేమ్ ఆడడానికి మనకి ఇప్పుడు జాయ్స్టిక్ అనేది మనకి కనెక్ట్ అయిపోయింది టీవీతో పాటు. ఇప్పుడు నేను గేమ్ ఆన్ చేస్తున్నాను. గేమ్ లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ లాంచ్ అవ్వగానే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, టెక్కన్ 7. ఈ గేమ్ ఆడడం వల్ల ఎలా మనకి వైబ్రేషన్ వస్తుందో, ఫైటింగ్ గేమ్ మనం చిన్నప్పుడు ఆడుంటాము, సేమ్ అదే. మనకి ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ గేమ్ ఆడడం వల్ల మనం ఎట్లా ప్లే అవుతుంది, కీస్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి తెలుస్తుంది జాయ్స్టిక్కి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వర్క్ అవుతుందో జాయ్స్టిక్, మనకు తెలుస్తుంది ఎలా వాల్యుబుల్ కావని చెప్పి. వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గేమ్ ఆడాలని చెప్పి. నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా టీవీ కనెక్ట్ చేసి జాయ్స్టిక్ ఆడడము చూస్తున్నాము. ఆడడానికి టైం పడుతుంది. ఇది టెక్కన్ గేమ్ అనేది మన కింద జాయ్స్టిక్ అనేది మనకి కనెక్ట్ అయిపోయింది, గేమ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది జాయ్స్టిక్ ఇదే మనం కనెక్ట్ అయింది చూడండి. అది బ్లింకింగ్ ఇందాక మీకు చూపించినట్టు ఇప్పుడు కూడా బ్లింకింగ్ ఏమో అవ్వట్లంటే కనెక్ట్ అయినట్టు. జాయ్స్టిక్ కీస్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, ప్రీమియం లుక్ ఉంది. గేమ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనం గేమ్లోకి వెళ్ళి ఎలా ఉంది గేమ్ అని చూద్దాము. లోడ్ అవుతుంది. నేను ల్యాప్టాప్ ద్వారా కనెక్షన్ మనకు స్లో ఉందనుకుంటా ఫ్రెండ్స్, కానీ మనం ఏంటంటే జాయ్స్టిక్ ఎట్లా వర్క్ తెలుసుకోవాలని అవసరం. మళ్ళీ ల్యాప్టాప్ నుంచి ఎలా కనెక్ట్ చేయని చెప్పి ఆ వీడియో పెట్టాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాము. వన్స్ మనకి కీస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు జాయ్స్టిక్ అనేది ఎట్లా మనకి ఆప్షన్స్ ఏమున్నాయి, కంట్రోల్స్, మనం ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు జాయ్స్టిక్ కంట్రోల్స్ అని మనం ఇచ్చుకోవాలి. చూస్తున్నా ఫ్రెండ్స్ కంట్రోల్ సెట్టింగ్ సరిపడిందని చెప్పి. అదిగోండి ఫ్రెండ్స్, కంట్రోల్ సెటప్లోకి వెళ్ళాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు, మనం ఎక్స్, వై, ఏబి, సేమ్ ఎక్స్బాక్స్లోనే కీస్ ఏమని చెప్పి అన్ని సెలెక్ట్ చేసుకొని కింద మనం కన్ఫర్మ్ అని ఎగ్జిట్ చేసుకుంటుంటే మనకి అవన్నీ సేవ్ అవుతాయి. ఇప్పుడు సేవ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి బ్యాక్ వచ్చి ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాను. ఇప్పుడు గేమ్ ఆప్షన్స్కి వెళ్ళాను నేను. గేమ్ ఆప్షన్స్ నుంచి నేను మళ్ళీ ఇక్కడ మెయిన్ మెనూకి వెళ్ళాను. మెయిన్ నుంచి ఆఫ్లైన్, ఎందుకంటే దీనికి ఆన్లైన్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను నెట్ అనేది కనెక్ట్ చేయకుండా ఆడుతున్నాను. ఆఫ్లైన్కి వెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఆఫ్లైన్ చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆన్లైన్ కనెక్షన్ లేదు నాకు. ఇప్పుడు నెట్ అనేది కనెక్ట్ చేయలేదు, నేను సిపితో కాబట్టి ల్యాప్టాప్ నెట్ కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళి గేమ్ ఆడుతున్నాను ఫ్రెండ్స్. ఇట్లా 1 vs 1. ఇది మనకు ఇప్పుడు ఆటో సెలెక్షన్ ఉంటుంది. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ గేమ్. వన్స్ లోడ్ అవ్వగానే మనకి ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాము గేమ్ అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, గేమ్ వచ్చేసింది. లెఫ్ట్ ఆర్ రైట్ సెలెక్ట్ చేస్తున్నాను కీస్ నేను.
వన్స్ లెఫ్ట్ తీసుకున్నాను, గేమ్ స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు జాయ్‌స్టిక్ అనేది ఎలా వర్క్ అవుతుంది అలా డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి జాయ్‌స్టిక్ కనెక్ట్ అయింది. మనం ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాము. గేమ్‌ని బట్టి ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అన్ని కీస్ అన్నీ వర్క్ అవుతున్నాయి. మనకంతా జాయ్‌స్టిక్ అంతా బాగుంది. అంతా జాయ్‌స్టిక్ అంతా మనకి వర్క్ అవుతున్నాయి. మొత్తం వెనకాల చూసుకుంటే అన్నీ ఇలా ఇచ్చారు మనకి. N1, N2 కూడా ఇచ్చారు ఈడ కీస్. కీస్ అనేది బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. లైటింగ్ కూడా బాగుంది. ఇది ఆడుకోవడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనం మంచిగా ఆడుకోవచ్చు దీంతోని. వైబ్రేషన్ కూడా బాగా వస్తుంది. ఇది మన గేమ్ అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గేమ్ మనం ఆడి ఎట్లా మన జాయ్‌స్టిక్ ఎట్లా వర్క్ అవుతుందని మనం చెక్ చేద్దాము. Vamos lá. Eu vou jogar sobre o inferno. Gatos. Round one. Fight. What happened was happening. What happened was happening. Common life and make this number vibration బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకో గేమ్ ఆడి మనం ఇది ఇంకా ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. ఎందుకంటే మనం ఒకే ఒక గేమ్ ఆడి మనం చెప్పలేము ఈ జాయ్‌స్టిక్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది ఏందని చెప్పి. సో మనం ఒక 2, 3 గేమ్స్ ఆడి మనకి జాయ్‌స్టిక్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు మనకి ఇది వర్త్ ఇట్ అని చెప్పి మనం రేటింగ్ ఇవ్వగలం దేనికైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో గేమ్ ఆడి మనం ట్రై చేద్దాం. Deixa eu te testar pra ver se você luta de verdade. Round one. Fight. Yeah. KO. వర్క్ అవుతుంది. Round two. Fight. KO. Tá de volta pra sua. వైబ్రేషన్ బాగా వస్తుంది. వైబ్రేషన్ బాగా పనిచేస్తుంది గేమ్ అనేది మన జాయ్‌స్టిక్. జాయ్‌స్టిక్ బాగా పనిచేస్తుంది సార్. ఎక్స్పీరియన్స్ బాగుంది జాయ్‌స్టిక్‌తో మనకి వర్త్ ఇట్ ఇది. బాగా పనిచేస్తుంది. ఎక్కడ నాకు డిస్కనెక్ట్ అవ్వలేదు. డిస్కనెక్ట్ ఆప్షన్ రాలేదు. బాగా కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ బాగా పనిచేస్తుంది. ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నాం మన గేమ్ ఎట్లా ఆడవుతుందో, జాయ్‌స్టిక్ ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నాము. గేమ్ అని దీంతో మనం ఆడి చూద్దాం. గేమ్
Round one. Fight. చూడండి ఫ్రెండ్స్ వైబ్రేషన్ బాగా వస్తుంది మనకి. వైబ్రేషన్స్ అనేది బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మనం బాగా ఆడుతున్నాం ఇది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం వైబ్రేషన్ బాగా వస్తుంది అసలు. వైబ్రేషన్ బాగుంటుంది, చాలా బాగుంది వైబ్రేషన్ అనేది. కుట్టాను ఫ్రెండ్స్ మనం వాటిని. కుట్టేస్తాను ఫ్రెండ్స్ అది. Great. కొటేషన్ ఫ్రెండ్స్ మనకి అవుట్ అయిపోయింది సార్ మన నెగ్గాలి. చూడండి ఫ్రెండ్స్ వైబ్రేషన్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇది బాగా పనిచేస్తున్నాం. Perfect. నెగ్గేసాం ఫ్రెండ్స్. ఫైనల్ రౌండ్ ఫ్రెండ్స్ ఇది. Fight. కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మనని. అంతే షార్ప్ చేసినాం ఫ్రెండ్స్. కొట్టేసి చేస్తాను. ఒక్కటే షార్ప్ ఫ్రెండ్స్ వైబ్రేషన్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇది. Get ready for the next battle. వచ్చాను.